నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, జనసేన నేత, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖ నేత దాసరి రాము అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు రెడ్లతో ఎలాంటి తగాదా లేదు, రెడ్లతో ఎలాంటి గొడవ లేదు, మేమంతా సామరస్యంగానే ఉన్నాము. మాకు రెడ్లతో గొడవలే లేవు. నువ్వు రెండు తిట్టడం, వచ్చేదో నన్ను తిట్టించుకోవటం, మీ కులపోని నన్ను తిడతాడే ఊరుకుంటారు అంటాం. మేమేమో జగన్ మీద పట్టాం పోయి కొత్త. కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని గతంలో తిట్టడం వల్ల వాళ్ళ నుంచి కూడా తిరిగి ప్రతి విమర్శలు వచ్చాయి. సో మీరు నన్ను తిడతా ఉంటే మీరు కాపులంతా ఖాళీగా కూర్చొని చూస్తూ ఊరుకుంటారా అని మమ్మల్ని రెచ్చగొట్టారు. ఆ రకంగా మాకు తగాదాలు వచ్చినాయి. కానీ ఇక్కడ చూస్తే కూటమి అధికారంలో రావడానికి మేము ముఖ్య పాత్ర పోషించినా కూడా మాకైతే దాడులు తప్పట్లేదు. క్షేత్రస్థాయిలో టీడీపీ వాళ్ళ దగ్గర మేము తన్నులు తినాల్సిన పరిస్థితి వస్తుంది. దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పడం జరిగింది. ఏమంటారు దీని మీద? అంటే కాపు సామాజిక వర్గంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. అంటే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళల్లో కొంత వ్యతిరేకత ఉన్నమాట కూడా వాస్తవమే. ఆ వ్యతిరేకత అనేది రకరకాలుగా బయటకు వస్తుంది. అంటే కన్సాలిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్దే, కానీ తను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంటే తనదైనటువంటి ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవటం అనేది ఏ నాయకుడికైనా అవసరమైన కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ 80 ఆ ప్రాంతాల్లో, ఆ తర్వాత 85లోనూ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు చూపించిన ప్రభావం ఏమీ లేదు. అంటే 80లో వాళ్ళు జనతా నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళు 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. ఆ టైంలో వాళ్ళల్లో ఒక వికాసం మొదలైంది. మన ఓట్ బ్యాంక్ని మనం క్రియేట్ చేసుకోకుండా ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు అని. అప్పుడు వాళ్ళు హిందూ ఓట్ల ఏకీకరణ అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి ఏకాత్మత యజ్ఞం అన్నాడు ఆయన, అద్వానీ గారు. అది వర్కౌట్ అయింది. వాళ్ళు అద్భుతంగా కన్సాలిడేట్ చేయగలిగారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి భారతదేశంలో అని ముట్నూరి కృష్ణారావు గారు కృష్ణాపత్రికలో 1921లోనే రాశాడు. కృష్ణారావు సంపాదకీయాలు, కృష్ణాపత్రిక సంపాదకీయాలు అనే పుస్తకంలో అది ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా ఏ దేశంలోనైనా సరే మెజారిటీ మతాన్ని కన్సాలిడేట్ చేయటానికి మైనారిటీలను విలన్లుగా చూపిస్తారు. అలా చూపించటం మొదలైన తర్వాత మెజారిటీ మతంలో అభద్రతాభావం పోగుపడుతుంది. అక్కడ అభద్రతాభావం ఏ మేరకు పోగుపడుతుందో ఆ మేరకు మైనారిటీల్లో కూడా భయం పోగుపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ చెడిపోతాయి. ఒకళ్ళనొకళ్ళు అనుమానంగా చూసుకోవటం మొదలవుతుంది. అక్కడి నుంచి సమాజంలో గందరగోళం, రకరకాల దాడులు ఇవన్నీ జరుగుతాయి, హింస మొదలవుతుంది. కాబట్టి దీన్ని రెచ్చగొట్టేవాడికి స్పష్టమైన ప్రయోజనం ఉంటుంది. వాడు మెజారిటీ ఓట్లను మైనారిటీ ఓట్లను కన్సాలిడేట్ చేయటం కోసం ప్రయత్నం చేస్తాడు. అయితే మెజారిటీ ఓట్లను కన్సాలిడేషన్ చేయటం అనేది ప్రమాదకరంగా మారుతుంది సమాజానికి అని రాశాడు ఆయన. ఓకే, ఒక్కసారి అది చదివితే ప్రపంచం అర్థమవుతుంది. అలా వాళ్ళు వాళ్ళదైనటువంటి ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకున్నారు. అలా వంగవీటి మోహన్ రంగా కూడా ఒక ప్రయత్నం చేశాడు. కాపు ఓట్ల కన్సాలిడేషన్ అనే ఆలోచన ఒకటి ఉండేది ఆయన. అదే ప్రయత్నం అంటే ఆయనతో విపరీతంగా ఐడెంటిఫై అవుతున్నారు కాపులు అనేది అర్థం చేసుకుని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, అంటే వంగవీటి రంగాది గవర్నమెంట్, అంటే ప్రభుత్వ ప్రాయోజిత హత్య అని ఎందుకంటారంటే దానికి, ఆ హత్య జరగటానికి ఒక 3 నెలల ముందు నుంచి విజయవాడ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి కాపు పోలీస్ కానిస్టేబుల్స్ని, కాపు ఎస్ఐల్ని దూరంగా రూరల్కి షిఫ్ట్ చేశారు వాంటెడ్గానే. అక్కడి నుంచి రూట్ మొదలైంది. అంటే ప్లానింగ్ అంత రూటెడ్గా జరిగింది అనే దానికి అది ఒక ఉదాహరణ. ఓకే, అది విజయవాడ చరిత్ర తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలిసిన విషయమే. కనుక ఇదేదో ఎంత ఎవరు ఎలా చెప్పినప్పటికీ అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ మర్డరే. ఓకే,
ఇలాంటి సందర్భాలు ఎందుకు జరిగింది అంటే ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రాంలోనే ఆయన కాపునాడు పెట్టాడు అవును. అనేది ఒక అర్థం. ఉమ్. ఆ తర్వాత వాళ్ళ ఆ కాస్ట్లో కూడా ఒక అంబిషన్ ఉంటుంది కదా, సీఎం కావాలి అనేటువంటిది. ఉమ్. కమ్మ కులంలో ఎలాగైతే అభిప్రాయం ఉందో దాన్ని నాదెండ్ల భాస్కర్రావు గారు కదిలించే ప్రయత్నం చేశాడు. ఉమ్. ఎన్టీఆర్ అందిపుచ్చుకుని ముందుకెళ్ళిపోయాడు. ఓకే. అంతే తప్ప యాక్చువల్గా స్కీమ్ చేసినోడు నాదెండ్ల భాస్కర్రావే. ఉమ్. ఎన్టీఆర్ రూపంలో అది సాకారమైంది, చంద్రబాబు రూపంలో కొనసాగుతోంది. ఉమ్. కానీ ఇక్కడ పరిస్థితి అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు కూడా చిరంజీవి వైపు ఆశగా చూసేవాళ్ళు, ఉమ్. ఆయన ఏదో చేస్తాడు అని. ఓకే. అంటే వీళ్ళ కొలత ఏంటంటే ఎన్టీ రామారావుకి సినిమా ఇండస్ట్రీలో రీప్లేస్మెంట్ చిరంజీవి, ఉమ్. కనుక రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్కి రీప్లేస్మెంట్ చిరంజీవే ఉమ్. అని బలంగా నమ్మినటువంటి కాపు యువత ఒకటి ఉండేది ఆ రోజుల్లో, ఓకే. 80sలో. వాళ్ళందరూ చిరంజీవి మీద చాలా ఆశలు పెంచుకున్నారు. ఆ పెంచుకుని దాన్ని ఓపెన్గా మాట్లాడేసి జనాల్లో అటో ఇటు అనిపించుకున్నటువంటి వాళ్ళలో జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రముఖుడు. ఉమ్. ఈ అభిప్రాయం చాలామందిలో ఉండేది. బెజవాడ కాపు యువత కూడా చిరంజీవి గారిని ఆశగా చూసేవాళ్ళు. కానీ ఆయన ప్రజారాజ్యం ప్రయోగం ఆ ఆశను చిదిమేసింది. ఓ. చిదిమేసిన తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా చూడటం మొదలుపెట్టారు. ఉమ్. పవన్ కళ్యాణ్ ఏమో నాది కులం సంబంధం లేదు అని మొన్నే కొండ పగలగొట్టాడు. అవును. అంటే కులాన్ని కన్సాలిడేట్ చేయటానికి చేయాల్సినటువంటి రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఉమ్. ఆ రాజకీయాలు చేయటానికి అతను సిద్ధంగా లేడు పవన్ కళ్యాణ్. రాజకీయం అని ఎందుకు అంటున్నానంటే ప్రతి అంశాన్ని తీసుకుని ఆ కోణంలోనే మాట్లాడాలి, ఉమ్. అంతకు మించి వేరే రూట్ ఎన్నుకోకూడదు. ఇప్పుడు మనకి కృష్ణమాదిగ అనే క్యారెక్టర్ ఉంది, ఉమ్. అలాగే బీసీ నాయకుడు కృష్ణయ్య గారు ఉన్నాడు. వాళ్ళు ప్రపంచంలో ఏ మార్పు వచ్చినా ఈ కోణంలో చూసి దాన్ని విశ్లేషించి మాట్లాడతారు. ఉమ్. ఆ యాంగిల్కి వెళ్ళిపోవాలి. Oh. ఆ యాంగిల్కి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి దూరం అవుతాను అనేటువంటి ఇబ్బంది ఉంది ఆయనకి. ఉమ్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా మోడరేట్గా వెళ్ళాడు. అంటే ఆయన నిజానికి కాపులకు ఎక్కువ చేశాడు. ఓకే. ఆయన మొదటి క్యాబినెట్లో మంత్రుల ప్లేస్మెంట్లు చూస్తే అర్థమవుతుంది అది. ఓకే. అలాగే ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పద్ధతి చూసినా అర్థమవుతుంది. ఓకే. బీసీలకి కాపులకి ఉమ్. పెద్దపీట వేసాడు. ఉమ్. పెద్దపీట వేసి కమ్మకి కొంచెం తగ్గించాడు కూడా. ఓకే. ఇది వాస్తవం. ఓకే. ఈ తగ్గించడం ద్వారా అందరినీ కలుపుకుని వెళ్ళాలని అనే ప్రోగ్రాం ఉండేది. కానీ ఆయన వ్యూహాత్మకంగా వాళ్ళతో ఒక ఐక్యత సాధించాడు. ఉమ్. దీన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. ఓకే. ఉమ్. అడపాదడపా చంద్రబాబులో ఆ ఓవర్ కమ్మదనం కనిపించి ఆ కమ్మ కన్సాలిడేషన్ అప్పుడప్పుడు ఆయన కేంద్రంగా మారటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అవును. రామారావు గారు ఆ ప్రయత్నం చేయలేదు. ఓకే. ఆయన కొంచెం ఒక ప్రత్యేకమైన శైలిలోనే రాజకీయాన్ని నడిపాడు. ఓకే. తెలుగుదేశం పార్టీ జనాల్లోకి ఎమర్జ్ కావడానికి కారణం అదే. ఉమ్. అయితే ఇతని దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది కూడా కనిపించట్లేదు. ఉమ్. అంటే తన వాళ్ళకి హోప్ ఇస్తూనే నేను వాంటెడ్గా వీళ్ళందరినీ పక్కన పెట్టుకుంటాను, మీరేమనుకోమాకండి, ఉమ్. ఇది ప్రోగ్రాంలో భాగం ఓకే. అని చెప్పి అక్కడ అసంతృప్తులు రేగకుండా చూసి యువతల వాళ్ళని సంతృప్తిపరుస్తూ తనతో నడిపించుకోవటం ఉమ్. అనే ఒక రాజకీయ ఎత్తుగడ నమ్మాడు ఆయన. ఓకే. అది కూడా ఈయన దగ్గర కనిపించట్లా. ఉమ్. పవన్ కళ్యాణ్ దగ్గర కనిపించకపోవడంతో ఏం జరుగుతోందంటే ఈయన తరచూ చేసే ప్రకటనలు, మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కాపులు నాకు చేసింది ఏమిటి అన్నాడు ఆయన. ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు వాళ్ళ ముందు. ఉమ్. కాపు ఓట్ బ్యాంక్ బలంగా ఉందని కదా నేను గాజువాకలోను ఉమ్. భీమవరంలోను నామినేషన్ వేసింది, ఏం చేశారు మీరు
సమాధానం చెప్పండి అని కోప్పడ్డాడు. కోప్పడ్డాడు కదా. అవును. ఓకే, అక్కడ కాపు ఓటు బ్యాంక్ ఉంది, మీకు వేయలేదు, మీరు ఓడిపోయారు నిజమే. కానీ మీలో కూడా అది ఉంది కదా. కాపు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి గెలుస్తాననేగా నువ్వు నామినేషన్ వేసింది అని ఎవరు లేచి అడగల. దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్. మీకు అందరూ అన్ని కులాల వాళ్ళు కావాలనుకుంటే మీరు అక్కడ ఎందుకు వేశారు? కాపు ఓటు బ్యాంక్ ఉన్న చోట ఎందుకు వేశారో ముందు మీరు సమాధానం చెప్తే మీకు ఎందుకు వేయలేదో వాళ్ళు తర్వాత చెప్తారు. సో మీకు ఆ కళ్ళజోడు ఉంది అంటే అవసరమైతే వాడుకుంటారు, అవసరం లేకపోతే ఇంకో డ్రామా ఆడతారు. ఈ ఇంటిగ్రిటీ లేకుండా మాట్లాడటం వలన ఆయన రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఆ కమ్యూనిటీకి. దాంతో ఇతను మనకు లైట్ హౌస్ అని వాళ్ళు అనుకోవట్లా. అది అడపాదడప ఈ రాము లాంటి వాళ్ళ మాటల్లో బయటకు వస్తూ ఉంటుంది. దాసరి రాము గారు రెడ్లకి మాకు ఎలాంటి తగాదాలు లేవు అని చెప్పారు. మరోవైపు చూస్తే టీడీపీ శ్రేణులు మా మీద క్షేత్రస్థాయిలో దాడులు చేస్తున్నాయి, ఆ దాడులు మేము తట్టుకొని నిలబడుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, కాపులు రెడ్లకి దగ్గరగా ఉంటారా? కమ్మలతో వారికి వైరం ఉందంటారా? ఒకటి, అక్కడ సామాజికంగా చాలా ఏరియాల్లో పర్టికులర్గా కృష్ణా గోదావరి జిల్లాల్లో కమ్మ వర్సెస్ కాపు ఉంది. అంటే తూర్పుగోదావరి జిల్లాలో కాపు డామినేషన్ ఎక్కువ కంపారిటివ్గా. వెస్ట్ గోదావరిలో కమ్మ డామినేషన్ ఎక్కువ. వెస్ట్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు ఇదంతా కమ్మ విస్తరణ సామ్రాజ్యం. అటు తెలంగాణ ఖమ్మము అటు కూడా. కనుక ఇది వాళ్ళ రూట్ మ్యాప్. వీళ్ళు గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరిలో లేరు, మళ్ళీ తూర్పుగోదావరి మాత్రమే. అక్కడి నుంచి అటు ఎక్స్పాండ్ అయ్యారు కొంచెం ఎటు వైజాగ్ వైపు. వైజాగ్ వైపు ఎక్స్పాన్షన్ ఉంది, కానీ వైజాగ్ మీద పట్టు వీళ్ళ చేతుల్లో ఉంది. అది సఫికేషన్. కృష్ణా జిల్లాలో ఒక ఏరియాలో వీళ్ళకి అదుపాజ్ఞలు ఉన్నాయి. వెస్ట్ కృష్ణా కూడా కాదు, వెస్ట్ కృష్ణా కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉంది, కమ్మ కంట్రోల్లోనే ఉంది. కాకపోతే దివిసీమ బెల్ట్ అది వాళ్ళది, కాపు. అయితే అక్కడ కూడా వీళ్ళు జెండా పాతారు, బీసీల నుంచి పాతారు. అవును, కొల్లు రవీంద్ర ఇతర బీసీ నేతలను తయారు చేసుకున్నారు. అలా ప్రతి చోట కాపులకు ఆల్టర్నేటివ్ తయారు చేసుకుంది తెలుగుదేశం. సో ఈ ఎలక్షనీరింగ్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని చంద్రబాబు వచ్చాక సీరియస్గా పట్టించుకుని ఎమర్జీ చేసుకుంటూ వెళ్ళాడు. దీన్ని కూడా పట్టించుకోవాలి కదా జనసేన అనేటువంటి పార్టీ, అది చేయలే. అంటే మీకు బలం ఉన్న చోట మీ వాళ్ళని మ్యాక్సిమం నిలబెట్టగలగాలి, మీకు బలం లేని చోట కలిసి వచ్చేవాడిని కలుపుకుని ముందుకెళ్ళాలి. ఈ ఐక్య సంఘటన కార్యక్రమాలు నిర్మాణం చేయటంలో కూడా జనసేనలో వైఫల్యం ఉంది. అంటే ఆయన ఒక సీరియస్ పొలిటికల్ డైనమిక్స్ని పట్టించుకునే నాయకుడిలా కనిపించడు ఎప్పుడు. పవన్ కళ్యాణ్ ఎమోషనల్గా మాట్లాడతాడు. ఆయనలో ఒక ఎమోషన్ కలిగినప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి తనలో కలిగినటువంటి భావ సంచలనాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తాడు, కానీ రూటెడ్గా ఉండదు అది. మొన్న మాట్లాడిన మొన్న ఆయన మొత్తం జనసేన క్యాడర్ సమావేశంలో ఆయన మాట్లాడింది ఇన్ టోటల్ గందరగోళమే. ఏ ఒక్క అంశంలోనూ ఆయనకి క్లారిటీ ఉందనే విషయం అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి క్యారీ కాలేదు. ఏ విషయంలోనూ క్లారిటీ లేదు తనకి అనేటువంటి అవగాహన అయితే కల్పించగలిగాడు. అది ఫెయిల్యూర్. సో ఫైనల్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రోజు ఎవరూ గొడవ చేయకండి, మనం ఈ ప్రయాణం చేస్తాం, విజయ్ ముఖ్యమంత్రి అయిపోయాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేదు, ఇలాంటి పిచ్చి మాటలు బయట దొరుకుతాయి, అవన్నీ పట్టించుకోకండి, మనం ఇలాగే ఉంటాం, ఇలాగే ఎదుగుతాం, మన దగ్గరికి పదవి వచ్చినప్పుడు మనం స్వీకరిస్తాం, పదవి కోసం మనం పాకులాడం, సీఎం కావడం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, ఇవన్నీ చెప్పాడు ఆయన. అంటే యథాతథ స్థితి కొనసాగుతుంది,
ఏదో జరగబోతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తరచూ ఓ మాట చెప్తాడు, జనాలు ఏమన్నా సఫరింగ్స్తో ఆయన దగ్గరికి వెళ్తే 2 ఏళ్ళు ఉండండమ్మా, మనం వస్తున్నాం, మనం చూస్తున్నాం అంటాడు ఆయన. అది కాదు కదా పరిష్కారం. అలాగే ఈయన కూడా స్టేటస్ కోలోనే వెడదాం, ఇదే తప్పేం కాదు, మనం నలుగురిని కలుపుకుని వెడుతున్నాం అని చెప్తాడు. ఈ నలుగురిని కలుపుకుని వెళ్ళే పరిస్థితి గ్రౌండ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ 2 కులాల మధ్య ఒక వైషమ్యం చాలా కాలంగా ఉంది. అంటే దీనికి ఒక అద్భుతమైన క్లాసిక్ ఉదాహరణ ఏంటంటే, వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ వీళ్ళు విడిపోవటానికి కారణం చాలా స్పష్టంగా విజయవాడలో అక్కడ జరిగినటువంటి ఈ సిటీ బస్సు రాజకీయాలు, సిటీ బస్సుల జాతీయీకరణ, ఆ నేపథ్యం ఉంది. ఆ సందర్భంగా స్టూడెంట్స్ని ఎటువైపు నడపాలి అన్న దగ్గర వాళ్ళు వీళ్ళని ఆపరేట్ చేశారు. ఎవరు? కమ్మ చేతుల్లో ఉంది ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆ రోజున. వాళ్ళు వాళ్ళ సమస్యల మీద విద్యార్థి లోకాన్ని వేదిలోకి తీసుకురావడం అనే కార్యక్రమం కోసం గాంధీ నెహ్రూలను వాడాలని అనుకున్నారు. ఆ కమ్యూనిటీ కాబట్టి దానికి ఇతను కనెక్ట్ కాల. అక్కడి నుంచి వాళ్ళు తనతో సంబంధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే ఆగ్రహంతో ఆయన వ్యవహరించాడు. అక్కడి నుంచి స్ప్లిట్ మొదలైంది. ఎందుకు మీరు దుకాణం పెట్టండి, మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారు వాళ్ళు. ఆ భరోసా ఇచ్చిన తర్వాతే ఒక ప్రత్యేక విభాగం వెలిసింది విజయవాడలో. అయితే అప్పుడు లోక్దళ్ లింక్లో ఉన్నారు వాళ్ళు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, వివి కృష్ణారావు గారు, ఇలాంటి జ్ఞానులందరూ అక్కడ ఉన్నారు అప్పుడు. సో అలా ఒక మంచి ప్రయాణం ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఇది కాదు అనుకుంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. దానికి సంబంధించిన సామాజిక పునాది ఉంది వాళ్ళకి. వీళ్ళకి ఆ పునాది లేదు కాపులకి. అందుకని వీళ్ళు ఎప్పుడు యూటర్న్ తీసుకోవాలన్నా గందరగోళమే, గోతులే ఉంటాయి. వాళ్ళు అట్నుంచి యూటర్న్ తీసుకోగానే అక్కడ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు జరిగిపోయినాయి. నిజానికి ఎన్టీఆర్ అభిమాని ఆయన రంగా. టీడీపీ పెట్టగానే అందులో చేరాలనుకున్నాడు. వారు రూట్ చూసుకునే లోపు వీళ్ళు వెళ్ళి అందులో చేరగలిగారు. దేవినేని రాజశేఖర్ ఎలా చేరగలిగాడు? ఒకే సామాజిక వర్గం అవడంతో ఆయనకి రూట్ దొరికింది. అట్రాక్ట్ అయ్యాడు. రూట్ దొరికింది, అప్రోచ్ రూట్ దొరికింది. రంగా రూట్ వెతుకుతున్న టైంలోనే ఈయన జాయిన్ అయ్యాడు. ఆయన జారాక ఈయన ఆగిపోయాడు. అప్పటికి ఇండిపెండెంట్ కార్పొరేటర్ అతను. ఇండిపెండెంట్ కార్పొరేటర్ కాస్త కాంగ్రెస్ పార్టీకి అనివార్యంగా వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాడు. పిల్లా వెంకటేశ్వరరావు ఇతనితో పోటీ చేసి ఓడిపోయాడు కార్పొరేటర్గా. అక్కడి నుంచి ఇటు వచ్చి ఇక్కడ ఎదగటం కోసం ప్రయత్నం, ఆల్టర్నేటివ్ లీడర్గా ఎదగటం కోసం శిరీష్ రాజు లాంటి వాళ్ళతో ఘర్షణలు పెట్టుకుని అక్కడి నుంచి ఒక రకంగా ఆయన ఎదుగుదల చూసి, లేదు ఇతను అన్కంట్రోలబుల్గా మారే అవకాశం ఉందని ప్రతి ఒక్క సామాజిక వర్గం అనుకునే వాతావరణం కల్పించుకున్నాడు ఆయనే. ఆ కల్పించుకోవటం వలన అది జరిగింది ఆ రోజు. కాబట్టి ఈ నేపథ్యం కొంత ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్. ఆ మాట అన్నది అందుకే. మీరు ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు కదా రంగా గారు, నాకు ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు మీరు అందరూ దడి ఎందుకు కట్టలేదు అని ఒక ప్రశ్న సంధించాడు. అలాగే రెండో ప్రశ్న, గాజువాకలో భీమవరంలో నన్ను ఎందుకు ఓడించారు, ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు రాయండి అన్నాడు ఆయన. అయితే ఈ సమాధానాలు రాయించటము అనే బాధ్యత అలా కాకుండా మీరు వాళ్ళలో మెర్జ్ అయ్యి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపి వాళ్ళని ఎలా డ్రైవ్ చేయాలో అలా డ్రైవ్ చేయడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవాలి కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకోకుండా ఎలా కుదురుతుంది అనేది ప్రశ్న.
ఈ దాసరి రాము లాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ లేవు, వీళ్ళవి అలా నడిచిపోయే ప్రోగ్రామే. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సఫరింగ్ ఉంటుంది వాళ్ళకి, లేకుండా అలా కుదురుతుంది, ఆ క్యాస్ట్తోనే ఉంటుంది గొడవ. వాళ్ళతో కలిసి ఎదగాలి అనుకునే వాళ్ళకి వీళ్ళు సుప్రీము మనం కాదు అనేటువంటి అభిప్రాయం. నిజానికి పోటాపోటీ వాతావరణం వచ్చింది ఒక దశలో, రంగా టైంలో అది రైజ్ అయింది. ఆ తర్వాత వీళ్ళకి ఆ వీళ్ళు రైజ్ అవుతున్న దానికి పొలిటికల్ ఏరియాలో రిప్రజెంటేషన్ కనిపించట్లేదు. దాంతో ఎప్పటికప్పుడు ఇది అలా ఎగసిపడి ఆగుతోంది. ఆ ఊగిసలాటలో ఉన్నారు వీళ్ళు. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ మనంగా ఎదగలేకపోతున్నాం అనే సఫకేషన్ ఉంది. ఓకే, ఆ సఫకేషన్లో నుంచి మాట్లాడతారు వీళ్ళు. అందుకని పవన్ కళ్యాణ్ వీళ్ళకి లొంగడు, వీళ్ళకి ఇలాంటి ప్రశ్నలు అనేకం సంధిస్తాడు ఆయన రోజువారీ. నేను ఒక విషయాన్ని గమనించాను సార్, పవన్ కళ్యాణ్కి ప్రశ్నలు ఉన్నాయి, కాపు శ్రేణుల మీద, కాపు సామాజిక వర్గ ప్రజల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. అంటే వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారో అది దక్కలేదు. కానీ అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి కూడా పవన్ కళ్యాణ్ నుంచి కానీ, ఆయన అన్నయ్య చిరంజీవి గారి నుంచి కానీ, ఎవరెవరైతే పార్టీలు పెట్టారో కాపుల పేరు, కాపు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుంటూ, వాళ్ళకంటూ ప్రశ్నలు కూడా ఉంటాయి కదా. ఉన్నాయి, తెలుసు వాళ్ళకి. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు రంగహత్య జరిగినప్పుడు వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఆ టైంలో చిరంజీవి గారు ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది కదా. కాపుల్లో జనరల్గా ఉండే ప్రశ్నే. అంటే ఆయన ప్రొడ్యూసర్లు అందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అవును, అది ఎవరైనా కావచ్చు, కనకమేడల దేవివర ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే చలసాని అశ్విని దత్ గారు కావచ్చు, ఇలా ఆయనకి త్రివిక్రమరావు గారు కావచ్చు, ఇలా ఆయన ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళే ఉన్నారు. అంటే ఒక రకంగా ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లే ఇటు షిఫ్ట్ అయ్యారు. అవతల కాంప్స్తో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉండటం వల్ల ఇటు ట్రావెల్ అయ్యారు. ఈవెన్ వెంకటరత్నం గారు కూడా, వాళ్ళందరూ రామారావు గారి ప్రొడ్యూసర్లే. ఖైదీ తీసినటువంటి తిరుపతి రెడ్డి గారు కూడా నిజానికి ఎన్టీఆర్తో సినిమా చేయాలనుకుని వెళ్ళి ఆయన డేట్స్ ఇవ్వకపోతే ఖైదీ చేశారు. ఓకే, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, నేను ఇప్పుడు మీకు సినిమా చేయను, వీళ్ళు స్క్రిప్ట్ చేసుకుని వెళ్ళారు పాపం. ఆ స్క్రిప్ట్ విన్నాడు ఆయన, విని ఇప్పుడు మీకు డేట్లు ఇచ్చే కండిషన్లో లేనని పంపించేశాడు. ఆ తర్వాత వాళ్ళు చిరంజీవితో ఖైదీ సినిమా చేశారు. రామారావు గారితో చేయాలనుకున్న కథ వేరే. సరిగ్గా అదే సంవత్సరంలో టీడీపీ ఆవిర్భవించింది కదా సార్, అధికారంలోకి వచ్చింది. జనవరిలో అధికారంలోకి వచ్చింది, రామారావు గారు సీఎం అయ్యాడు. ఓకే, అదే సంవత్సరం చివరిలోను మధ్యలోను ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి జనాలకు హోప్, మనం ఈయన ద్వారా ఏదో చేయొచ్చు అని ఒక పాపులాట. అంతవరకే. వాళ్ళకి తెలుసు రియాలిటీ. ఇక్కడ సినిమా పరిశ్రమ మీద ఏ జెండా ఎగురుతోందో చిరంజీవి గారికి తెలుసు. కనిపించినా కనిపించకపోయినా అది ఎగురుతూనే ఉంటుంది. కమ్మ జెండా ఎగురుతోంది అని తెలుసు ఆయన. ఇండస్ట్రీ మీద కమ్మ జెండా ఎగురుతోంది, మనల్ని సఫకేట్ చేస్తున్నారు అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్లో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఒకసారి తన కుటుంబ హీరోలందరితోనూ ఛాంబర్ మీద దాడి చేశాడు. శివాజీ రాజా అప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ రోజు ఆయన ఛాంబర్ మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే, అప్పటికి కత్తి మహేష్, శ్రీరెడ్డి ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దానికి రిప్లై ఇవ్వట్లేదు వీళ్ళెవరు ఇండస్ట్రీ నుంచి. మా ఇంట్లో ఇంతమంది క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ఇంతమంది ఉన్నారు. మేజర్ క్రౌడ్ పుల్లర్స్ అందరూ మా ఇంట్లోనే ఉన్నారు. మా ఇంటి మీద దాడి జరుగుతుంటే మీరు ఎవరు నోరు తెరవరు ఏంటి? ఇది అడగటం కోసం వెళ్ళాడు ఆయన.
అయితే అరవింద్ గారు లౌక్యంగా దాన్ని సద్దుమణిగించి వెనక్కి తీసుకొచ్చాడు వీళ్ళందరినీ. అది జరిగింది ఆ రోజు. ఓకే. ఆ స్పృహ, ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది పవన్ కళ్యాణ్లో ఒక టైంలో ఉండింది. అది డైల్యూట్ అవుతూ వెళ్తోంది. ఈ డైల్యూషన్ అనేది వాళ్ళకి జీర్ణం కావట్లేదు. అందుకని ప్రాబ్లం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.